నమస్తే. అధికారం కార్యక్రమానికి స్వాగతం. నేటి చర్చలో చేనేతలకు సంబంధించిన అంశాన్ని తీసుకోబోతున్నాం. చేనేతలు రాజకీయాలకు పనికిరారా అనే అంశం మీద నేటి చర్చా కార్యక్రమంలో మనం చూసినట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందు చేనేత వర్గాల నుంచి రాజకీయంగా కొద్దో గొప్ప రిప్రజెంటేషన్ ఉన్న రాను రాను అది కాస్త సింగిల్ డిజిట్గా మారిపోయింది. కొన్నిసార్లు చట్టసభల్లో చేనేతలు లేని చట్టసభలు కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. స్వతంత్ర ఉద్యమంలో ఆ తర్వాత జరిగిన అనేక ఉద్యమాల్లో చేనేత వర్గాల నుంచి అనేక మంది నాయకులు కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న దాని తర్వాత పరిణామాల ఈ చేనేత వర్గాల నుంచి ఎవరు కూడా రాజకీయంగా ఎదగకపోవడానికి కారణాలు ఏంటో దాని మీద వాళ్ళు విశ్లేషణ చేద్దాం. ఈ విశ్లేషణలో పాల్గొనడానికి డాక్టర్ జె పూర్ణచంద్రరావు గారు రిటైర్డ్ డీజీపీ, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. అలాగే డాక్టర్ టి చిరంజీవి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, తెలంగాణ బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్గా ఉన్నారు. అలాగే చెన్నా శ్రీకాంత్ గారు రీసెర్చ్ స్కాలర్, బీసీఐఎఫ్ స్టేట్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ముందుగా పూర్ణచంద్రరావు సార్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సార్, చేనేతలు రాజకీయాలకు పనికిరారా అంటే అది మీ ఉద్దేశంలో ఎలా అనిపిస్తుంది సార్? కానీ ఆంధ్రాలో కానీ మనం చూసుకున్నట్టయితే ప్రైమ్9 ఛానల్ ద్వారా బీసీల సమస్యల్ని మరి అధికారం ప్రోగ్రామ్ లో వెలికి తీస్తున్నందుకు మీకు ప్రైమ్9 వారికి ధన్యవాదాలు. మనం ఎంతవరకు చూసుకున్నట్టయితే ముదిరాజులకి జరిగే అన్యాయం గురించి డిస్కస్ చేసాం ఒక వారం. తర్వాత యాదవులు జరిగినటువంటి అన్యాయం డిస్కస్ చేసాం. తర్వాత గౌడ్లు సెటిబలజులకి జరిగేటువంటి అన్యాయం డిస్కస్ చేసాం. ఈ రోజున మరి పద్మశాలి చేనేతలకు జరిగేటువంటి వర్గాలకు జరిగేటువంటి అన్యాయం గురించి డిస్కస్ చేయడం అనేది చాలా బాగుంది. ఈ రోజున చేనేతల జనాభా కానీ మున్నూరు కాపుల జనాభా కానీ దాదాపుగా సమానంగానే ఉంది. అయితే రెడ్లతో కంపేర్ చేస్తే అటు ఈ మిగిలిన అన్ని కులాలు కూడా ఎక్కువ జనాభాతోనే ఉన్నాయి. యాదవులు కానీ, ముదిరాజులు కానీ, గౌడ్లు కానీ. మరి కొంచెం ఓన్లీ ఒక 0.5% మాత్రమే తక్కువ ఉన్నటువంటి చేనేతలు రెడ్లతో కంపేర్ చేస్తే మరి జరిగేట అన్యాయం చెప్పాలంటే అసలు అది ఎంతైనా సరిపోదు. దానికి ఏ రకమైన పదజాలం కూడా చాలదు. ఎందుకంటే రెడ్లు తెలంగాణలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 100కు 4 ఉన్నా 576 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈనాటి అసెంబ్లీలో 43 మంది ఉన్నారు. అదే మరి చేనేతలు దాదాపుగా రెడ్లంత మంది ఉన్నప్పటికీ కూడా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అయిన ఎమ్మెల్యేలు కేవలం 23 మంది. జనాభా లెక్క చూసుకుంటే కనీసం 63 మంది కావాలా ఎమ్మెల్యేలు. 63కి 23 అయ్యారు. అలానే ఈనాటి అసెంబ్లీలో కేవలం 2 అయ్యారు. మరి రెడ్లు 43 మంది. జనాభాలో పెద్ద తేడా ఏం లేదు. అట్లానే ఈ కమ్మలో చూసుకున్నట్టయితే కనీసం 5వ వంతు జనాభా కూడా చేనేతల్లో 5వ వంతు జనాభా కూడా ఉన్నది కులం కమ్మ కులం. మరి ఇప్పటి వరకు 73 మంది ఎమ్మెల్యేలు అయ్యారు కమ్మలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈనాటి అసెంబ్లీలో 4 ఎమ్మెల్యేలు మొన్న 2023లో ఎలక్ట్ అవడం జరిగింది. అంటే అదే మళ్ళీ ఇందాక చెప్పినట్టుగా చేనేతలు కేవలం 23 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ అసెంబ్లీలో 2 ఉన్నారు. సరే, వెలమలతో కనుక పోల్చుకుంటే దాదాపుగా 10-12% రెట్లు ఎక్కువ ఉన్నటువంటి చేనేతలు జరిగే అన్యాయం అసలు చెప్పలేం. ఎందుకంటే వెలమలు 0.3% ఉన్నారు. అంటే 300కి 1 వెలమే ఉంటే 149 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ ఇప్పటి వరకు 23 మంది చేనేతల ఎమ్మెల్యేలు అయ్యారు. మరి ఈనాటి అసెంబ్లీ వెలమలు 300 మందికి 1 వెలం ఉన్నప్పటికీ 13 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ మరి మన చేనేతలు 2 అయ్యారు. అంటే అన్యాయం ఎంత స్పష్టంగా కనపడుతుంది, ఈ రాజకీయ దోపిడీ ఎంత స్పష్టంగా కనపడుతుందో మనం క్లియర్ గా తేటతెల్లం అవుతుంది తెలంగాణ. మరి ఆంధ్రప్రదేశ్ కూడా అదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ జనాభా చూసుకున్నట్టుంటే రెడ్లతో దాదాపుగా సగం పైగా చేనేతలు ఉంటారు. మరి రెడ్లు ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారా అంటే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు 16 జరిగితే రాష్ట్రంలో
ఆంధ్రప్రదేశ్లో 658 మంది రెడ్లు ఎమ్మెల్యేలు అయ్యారు. మరి చేనేతలు కేవలం 21 మంది అయ్యారు. ఈనాటి అసెంబ్లీలో 2024 అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్లో 32 మంది రెడ్లు ఉంటే రెడ్లలో దాదాపుగా సగం జనాభా ఉన్నటువంటి చేనేతలు కేవలం 3 ఎమ్మెల్యేలు అయ్యారు. సరే, కమ్మ కమ్యూనిటీతో కనుక పోల్చుకున్నట్టయితే 100కి 3 ఉన్న కమ్మ కులానికి సంబంధించి ఎమ్మెల్యేలు 549 మంది అయ్యారు ఈ 16 ఎన్నికల్లో. ఈనాటి అసెంబ్లీలో 35 మంది కమ్మ ఎమ్మెల్యేలు ఉంటే చేనేతల పరిస్థితి దారుణంగా ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 21 మంది ఎమ్మెల్యేలు మాత్రం అయ్యారు. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 55 మంది ఎమ్మెల్యేలు ఎలక్ట్ అవ్వాలి జనాభా దామాషా పద్ధతిలో ఆంధ్రప్రదేశ్ చేనేతలు. అలానే తెలంగాణలో 63 మంది కావాలి. అంటే మొత్తం కలిపి 40 మంది అయ్యారు. అంటే 80 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు లాస్ అవుతున్నారు అనమాట, రాజకీయంగా నష్టపోతున్నారు. చేనేతలకి ఎంత అన్యాయం జరుగుతుందో మీకు ఎంతకన్నా నేనేమి ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది, చేనేతలు ఏం గ్రహించాలి, ఎలా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలతో కలిసి ముందుకు ఎలా వెళ్ళాలి అనేది చేనేతలు ఆలోచించుకోవాల్సిన రోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ మంచి డిస్కషన్ ని తీసుకొచ్చినందుకు మరి చిరంజీవులు గారు లాంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ మన మధ్యలో ఉన్నందుకు, మరి శ్రీకాంత్ గారు కూడా ఉన్నందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్. సార్ చిరంజీవులు సార్ చెప్తున్నారు అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఏదైతే పాలన కులాలు అనుకుంటున్నాయో వాళ్ళకంటే జనాభాలో ఏం తక్కువ లేము. కాకపోతే నీకు ఈ రాజకీయం పరంగా వచ్చేసరికి మరి పార్టీలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయన్నా లేకుంటే మనం నేతలకి ఏమన్నా ఇది ఉన్నదన్న ఉద్దేశంతో ఏ రకంగా జరుగుతుంది? ఈ ప్యానలిస్టులందరికీ మొట్టమొదట నమస్సుమాంజర్లు. ముఖ్యంగా డాక్టర్ పూర్ణచంద్రరావు గారికి, అదేవిధంగా సూర్యారావు గారికి, మన ఈరోజు ప్రోగ్రామ్ను కోఆర్డినేట్ చేస్తున్నటువంటి వారు, అదేవిధంగా శ్రీకాంత్ గారు మా బీసీఐఎఫ్ స్టేట్ కోఆర్డినేటరు. సో ముఖ్యంగా ఇక్కడ పద్మశాలీలు కానీ చేనేత వర్గాలు కానీ ఎందుకు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారనే విషయం గురించి మనం చర్చిస్తున్నాం. నిజానికి చూసినట్టయితే 1952లో తెలంగాణ అసెంబ్లీలో 3 ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 ఎమ్మెల్యేలు 1952లో ఉన్నారు. వాళ్ళ మనం తీసుకుంటే కొండ లక్ష్మణ్ బాపూజీ కావచ్చు, తర్వాత పెండెం వాసుదేవ్ గారేమో గజ్వేల్లో ఉన్నాడు, తర్వాత మన గంగుల భూమయ్య గారు మెట్పల్లి. 3 ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటే ఈరోజు తెలంగాణ అసెంబ్లీకి వచ్చేస్తే 2 ఉన్నారు. అందులో మన గౌరవ మంత్రి కొండ సురేఖ గారు కొంత వాళ్ళు అప్పుడప్పుడు వేరే కమ్యూనిటీ క్లెయిమ్ చేసుకుంటారు, బట్ వీ విల్ క్లెయిమ్ అవర్ ఓన్లీ యాజ్ ఏ పద్మశాలి. సరే, వారు ఏం క్లెయిమ్ చేసుకున్నా మనం పక్కన పెట్టేస్తే బై బర్త్ ఆమె పద్మశాలి కాబట్టి పద్మశాలిగా మనం అనుకుందాం ఒకటి. రెండోది, తెలంగాణలో ఇప్పటి వరకు మనకు ఇంతకుముందు మన పూర్ణచంద్రరావు చెప్పారు 23 ఎమ్మెల్యే స్థానాలు 23 సార్లు. అంటే తెలంగాణలో 16 అసెంబ్లీ ఎన్నికలు జరిగితే 16 సార్లు అందులో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రం పద్మశాలను ఇస్తున్నారు. అదేవిధంగా కొండ సురేఖ గారు 5 సార్లు 10 ఏళ్ళు. ఇక పోతే పెండెం వాసుదేవ్ గారు ఒకసారి. యాక్చువల్గా పెండెం వాసుదేవ్ గారు కేవీ రంగారెడ్డి, ఈ రంగారెడ్డి జిల్లా పేరు ఎవరి మీద అయితే ఉందో ఆ కేవీ రంగారెడ్డి గారిని గజ్వెల్ కాన్స్టిట్యున్సీలో ఓడగొట్టినటువంటి వ్యక్తి మొట్టమొదటి 1952లో. అట్లనే మీరు గంగుల భూమయ్య తీసుకుంటే ఆయన కూడా ఇండిపెండెంట్గా గెలిచిండు మెట్పల్లి కాన్స్టిట్యున్సీ 1952లో. అట్లాంటి నుంచి తగ్గుకు వచ్చిండ్రు. ఇక పోతే మనకు నెక్స్ట్ వీళ్ళు 3 పోతే అంబల రాజారాం అని బుగ్గారం కాన్స్టిట్యున్సీ ఒకసారి చేసినాడు, అతను పద్మశాలి. తర్వాత ఆలే నరేంద్ర గారు 3 సార్లు చేశారు, అంటే ఒకసారి 85, 87 తర్వాత వచ్చింది అట్లా. తర్వాత మనం చూస్తే వన్నాల శ్రీరాములు గారు ఒకసారి వచ్చారు. తర్వాత పులి వీరన్న గారు 2 సార్లు చేశారు. ఎల్ రమణ గారు 2 సార్లు చేశారు. ఈరవత్రి అనిల్ కుమార్ గారు ఒకసారి చేశారు. తర్వాత కొండ సురేఖ 5 సార్లు చెప్పాను ఇంతకుముందే. చింత ప్రభాకర్ 2, సో 24. అట్లనే మనం షికారి విశ్వనాథం అని చెప్పేసి ఇంకా వేరే పట్కారి కమ్యూనిటీ చేనేత ఆయన కూడా 2 సార్లు చేశారు. సో అట్లా మనం చూస్తే ఈ పద్మశాలీలు ఒకప్పుడు ఫేర్గా అంటే మొదటి అసెంబ్లీలోనే 3 ఉన్నోళ్ళు పెరగాల్సింది పోయి దినదినం తక్కువ వచ్చింది. లాస్ట్ అసెంబ్లీ మీరు తీసుకుంటే 2019 to 24 మధ్య నాకు తెలిసి ఎవరు ఎమ్మెల్యేలు కూడా లేదు అసెంబ్లీలో. ఈ 23లో 2 గెలిచినారు, ఇప్పుడు ఉన్నారు. సో ఓకే. సో ఇప్పుడు ఆ విషయానికి వచ్చేస్తే ఎందుకు వీళ్ళు రాజకీయంగా తగ్గిపోయినారు అనే విషయానికి వచ్చేస్తే పాలకులు ఈ గత
80 ఏళ్ళ నుంచి కూడా సార్. చేనేత రంగాన్ని కంప్లీట్గా విస్మరించింది. విస్మరించడంతో వీళ్ళు ఆర్థికంగా నిలదొక్కోలేక చేనేత రంగం సంక్షోభానికి గురైపోయి వాళ్ళు ఒక విధమైనటువంటి డిఫెన్స్లో పడిపోయిండ్రు, ఆత్మన్యూనతా భావనలో డిఫెన్స్లో పడిపోయిండ్రు. సార్. వాళ్ళ స్ట్రక్చరల్ ఇంజస్టిస్ జరిగినాయి ఇక్కడ. వీళ్ళకు సిస్టంలో ఉన్న స్ట్రక్చరల్ ఇంజస్టిస్ ఏంటంటే వీళ్ళని రాజకీయంగా ఎదగకుండా అడ్డుకోవడం జరిగింది. సార్. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ పద్మశాలీస్లలో చూసుకుంటే కూడా 18 కులాలు ఉపకులాలు ఉన్నాయి. ఈ ఉపకులాల మధ్య కూడా కొంత ఐకమత్యం లేకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా తయారైంది. సో అది వాళ్ళు ఉన్న సంఖ్య తక్కువనే వాళ్ళది. యాక్చువల్గా 18 ఉపకులాలు ఉన్న వాళ్ళ సంఖ్య 150,000 మించి లేదు తెలంగాణలో. కాబట్టి మనం పెద్దగా దాన్ని అకౌంట్లో చేయకపోయినా బట్ వాళ్ళ మధ్య ఐక్యత ఉంటే 100% ఇంకా మనం ఎక్కువ తీసుకోవడానికి వీలు ఏర్పడుతుంది, అవకాశం ఏర్పడుతుంది. మూడోది ఏంటంటే ఈ పద్మశాలి కమ్యూనిటీలో ఉన్నటువంటి నాయకులు అన్ని రాజకీయ పార్టీల వైపు ఆకర్షితులైనారు, అన్ని పొలిటికల్ పార్టీలలో ఉన్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే జనాభా పరంగా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కమ్యూనిటీ పరంగా పోలరైజ్ అయ్యి వాళ్ళు ఒక పొలిటికల్ రిప్రజెంటేషన్ గురించి వాళ్ళు పోరాటం చేయలేకపోయింది. కాబట్టి వాళ్ళ ఓట్లు స్ప్లిట్ అయిపోయి రాజకీయ పార్టీలు వీళ్ళని ఓటు బ్యాంక్గా మాత్రమే వాడుతున్నాయి. సో ఇవాళ వీళ్ళకి కావాల్సింది ఏంటి? రిప్రజెంటేషన్. అంటే మనం ఇంతకుముందు మనం ఇస్సా ఇజ్జత్ హుకుమత్ అనే పుస్తకం రాసినాం. రిప్రజెంటేషన్ అంటే నథింగ్ బట్ ఇస్సా, మేమంతో మాకంతా వాటర్ రావాలి, మాకు రావాల్సినటువంటి స్థానాలు 64 మా జనాభా దామాషా ప్రకారం రావాలి, కానీ మాకు వచ్చినవి కేవలం 23 మాత్రమే. సో మేము ఇక్కడ చెప్తున్నది ఏంటంటే పద్మశాలీలలో ఇవాళ ఎంతో కొంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 14 నుంచి 15 కాన్స్టిట్యుయెన్సీలు తెలంగాణలో తీసుకుంటే వాళ్ళు గెలుపు ఓటములను నిర్ణయించేటువంటి స్థాయిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మనం చూసినట్టయితే మొదటి నుంచి అంటే ఇక్కడ నుంచి లెక్కేస్తే మెట్పల్లి కానీ, సిరిసిల్ల కానీ, జగిత్యాల కానీ, హుజురాబాద్ కానీ, వరంగల్ ఈస్ట్ కానీ, పర్కాల కానీ, భువనగిరి కానీ, మునుగోడు కానీ, ఎల్బీనగర్ కానీ, అదేవిధంగా ముషీరాబాద్ కానీ, మహబూబ్ నగర్ కానీ, వనపర్తి కానీ, ఇట్లా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలలో వాళ్ళు 100% ప్రభావం చూపగలరు. సిరిసిల్ల అయితే మీరు మీ ఓటు మీకు అయితే చెప్తున్నా కదా, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే పద్మశాలీలు ఒక 15 నుంచి 16 కాన్స్టిట్యుయెన్సీలలో ఈజీగా వాళ్ళు గెలవగలరు. కానీ వాళ్ళు 3 పార్టీలలో స్ప్లిట్ కావడంతో ఏ రాజకీయ పార్టీ కూడా వాళ్ళకు తగినంత ప్రాతినిధ్యం ఇస్తారు. సో ఇవాళ కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఓట్ బ్యాంకును కన్సాలిడేట్ కావాలి, ఫ్రాగ్మెంటేషన్ అయిపోయింది ఓట్ అంతా. సో ఇవాళ మేమేమంటున్నామంటే మా జనాభా దామాషా ప్రకారం మాకు రిప్రజెంటేషన్ కావాలి. అదేవిధంగా ఇవాళ పద్మశాలీలను అంటే ముఖ్యంగా చేనేత వర్గాలకు ప్రభుత్వాలు గత 12 సంవత్సరాలుగానే చూద్దాం ఏం కేటాయించిందని. మనం చూస్తే గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో వాళ్ళు పేరుకు జీవోలు ఇచ్చింది కానీ ఖర్చు పెట్టింది 500-600 కోట్లు కూడా కాలేదు వాళ్ళ మీద. అంటే మరి ఒక 10 సంవత్సరాలలో ఒక 600 crores మించి ఖర్చు పెట్టలేరంటే సంవత్సరానికి 60 కోట్లు దాటలేదు. ఎట్లా ఈ చేనేత వర్గాలు ఎదుగుతాయండి? మీరేమో ప్రాజెక్టుల పేరు మీద లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు, అందులో 1000 కోట్ల కమిషన్లు దంచుకుంటున్నారు ఎవరిది వాడు. మరి అర్ధాకలితో ఆకలితో అలమటించి ఆత్మహత్యలు చేసుకుంటున్న చేనేత వర్గాల పట్ల కొంచెం కూడా కనికరం లేదు. సో ఇవల్ల ఆ విషయాన్ని పద్మశాలీలు గ్రహించిండ్రు కాబట్టి ఇవాళ రాజకీయాల్లోకి వాళ్ళు పెద్ద ఎత్తున రావాల్సిన అవసరం ఉంది. పద్మశాలి కమ్యూనిటీలో ఎంతో కొంత ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. సో మనం ఒకటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ప్రాతినిధ్యం పెరగాలి, మన జనాభా ప్రకారం మన వాటా రావాలంటే మన వాళ్ళు ఖచ్చితంగా అసెంబ్లీలో మనకు ఉండాలి. మన వాళ్ళు అక్కడ అసెంబ్లీలో లేకుండా మన వాయిస్ వినిపించే వాళ్ళు లేకుండా ఉంటే మనం ఎదుటి వాడిని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోతాం. ఒకటి వాడు ఇస్తాడు లేకుంటే లేదు. రెండు చూసినాం గత 10 సంవత్సరాల్లో. ఈ 2 సంవత్సరాలు 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత చేనేత రంగాన్ని వీళ్ళు ఎట్లా ఆదుకున్నారు, ఏం చేసిందో చూస్తూ ఉన్నాం. కాబట్టి 100% ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఇవాళ తెలంగాణ పద్మశాలీసు ఐక్యం కావాలి. గ్రామ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి, ఎంపీ స్థాయి వరకు కూడా వాళ్ళు 100% పోరాటం చేయాలి. ఏంటంటే ఇక్కడ ఇందులో ఈ కమ్యూనిటీలో చేనేత కమ్యూనిటీలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే శాంత స్వభావాలు. ఎక్కువ రాజకీయాలు మనకెందుకు, అగ్రెసివ్ నేచర్ అనేది ఉండదు. రాజకీయాలు మనకెందుకు అనేటువంటి భావన ఉంది. బాబు రాజకీయాలు మనకెందుకు అనుకుంటే మనం అంతర్ధానం అయిపోతాం. ఇవాళ రాజకీయాలు మన అస్తిత్వానికి సంబంధించిన సమస్య. మన ఎగ్జిస్టెన్స్ మనం బతకాలంటే ఖచ్చితంగా రాజకీయాల్లో మనం ఉండాలి. మన వాటా మనం సాధించుకోవాలి. మనం పోరాడినప్పుడే అప్పుడు 100%గా వీళ్ళు
మనకు పాలకులు మనను గుర్తిస్తారు, ఇస్తారు. సార్. వాస్తవానికి పద్మశాలి కమ్యూనిటీ కానీ వీవర్స్ కమ్యూనిటీ తీసుకుంటే ఆల్ ఇండియా లెవెల్లో ఇవాళ తమిళనాడుకి వెళ్దాం. తమిళనాడులో అన్నాదురై ఎవరు? అన్నాదురై ఈజ్ ఎ వీవర్. ఆయన ముఖ్యమంత్రిగా చేసిండు. ఇవాళ తమిళ్ పాలిటిక్స్లో తమిళ్ అసెంబ్లీ అన్నాదురై పేరు ఉచ్చరించకుండా ఒక్క రోజు కూడా నడవదు. సో అంత ఏ పార్టీ అయినా సరే, డిఎంకే కావచ్చు, ఏడిఎంకే కావచ్చు. సో అన్నాదురై అంత పాపులిస్ట్ స్కీమ్స్ తీసుకొచ్చిండు, అంత పాపులర్ ఫిగరు. ఈ దేశంలో సంక్షేమ పథకాలకు మూల పురుషుడు, ఆద్యుడు ఆయన. కాబట్టి ఇవాళ ప్రజలైన గుర్తుంచుకున్నారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ శ్రీకాంత్ గారు, మీరు స్కాలర్గా ఉన్నారు, చాలా కాలం నుంచి బీసీ ఉద్యమంతో మమేకమై ఉన్నారు, ఇంటలెక్చువల్స్ ఫోరంలో పనిచేస్తున్నారు. చేనేత వర్గాల నుంచి వచ్చిన యూత్గా, అంటే మీరు యూత్ని రాజకీయాల వైపు ఎట్లా ప్రభావితం చేయాలని మెసేజ్ ఇస్తారు? అంటే ఇప్పుడు సార్ చెప్పినారు, పూర్ణచంద్ర గారు కానీ చిరంజీవి సార్ కానీ, అస్తిత్వంతో సమస్య ముడిపడి ఉన్నది రాజకీయాలు. లేకపోతే ఈ సామాజిక వర్గాలకు మొత్తం మా అంబేద్కర్ సార్ అన్నట్టు చాలా ప్రాబ్లంగా క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎలా చూస్తారు, మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. ఇవాళ చేనేత వర్గాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు చీరలు నేసే నైపుణ్యత ఉన్నటువంటి తరుణంలో ఇవాళ రెండు ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు రెండు రాష్ట్రాల్లో, మంగళగిరి కానీ ఇక్కడ సిరిసిల్ల కానీ, వీళ్ళు ఆ నైపుణ్యాన్ని ఓటు నైపుణ్యంగా మలుచుకొని ఎదిగేటువంటి క్రమంలో అక్కడ కమ్మకులాయిన్ని యువరాజుగా చేయడానికి, ఇక్కడ తెలంగాణలో వెలమాయిన్ని యువరాజుగా చేయడానికి ఓట్లు వేస్తున్నారు. అసలు ఇక్కడ గతం నుంచి కూడా చేనేత కులాలు వృత్తిని నమ్ముకొని ఉండడం వల్ల వాళ్ళ జీవన విధానము వృత్తి ధ్వంసమైన క్రమంలో చాలామంది కూడా పట్టణాలకు వలస వెళ్ళింది. ఇవాళ పద్మశాలీలు గ్రామాలలో ఉండడం చాలా తక్కువ. ఎక్కడనో కొన్ని నియోజకవర్గాలల్లో గ్రామాలల్లో ఉన్నారు, కానీ కొంతమంది వృత్తిని నమ్ముకున్న వాళ్ళు చాలా వరకు పట్టణాలకు వెళ్ళి స్థిరపడ్డారు. అయితే వీళ్ళు ఈ యూత్ ఏమవుతుందంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇక్కడ రాజకీయాలల్లో చేనేత వర్గాలు ఎందుకు రాలేకపోయినాయంటే, ఫస్ట్ ఈ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ పార్టీలు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా బీఫామ్లు అందులో పనిచేసినా కూడా చివరికి బీఫామ్ కాడికి వచ్చేసరికి వీళ్ళని పక్కన పెట్టి ఆ పార్టీలు వాళ్ళ వర్గాలకు, వాళ్ళ రెడ్డి కమ్మ వెలమ వర్గాలకు టికెట్లు ఇచ్చుకున్నావు కాబట్టి వీళ్ళు రాలేకపోయినరు. అటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ కానించి మొదలు పెడితే ఆలే నరేంద్ర దాకా, అక్కడ ఆంధ్రాలో ప్రగడకోటయ్య గారి లాంటి వాళ్ళ స్ఫూర్తితో నేటి యువత రాజకీయాలని శాసించాలి. ఇవాళ చేనేత వర్గాలు ఉద్యోగాలు చేసుకుంటా, ఉద్యోగం చేసుకుంటేనే మనకు గడుస్తుంది, లేకపోతే రాజకీయాలు మనకు అవసరం లేదనే స్థితి నుండి బయటకు వచ్చి కనీసం ప్రతిరోజు ఒక 5 నిమిషాలన్నా కూడా ఈ దేశంలో ఏం జరుగుతుంది, రాజకీయాలు, ఇక్కడ రాజకీయ అధికారం లేకపోతే మనం ఏం కోల్పోతున్నామని ఆ యువతని ప్రమోట్ చేసే విధంగా పద్మశాలి సంఘాలు కానీ చేనేత సంఘాలు కానీ యువతని ప్రమోట్ చేయడం ద్వారా యువత కూడా కొంత రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అన్ని కులాలు, బీసీలలోని అన్ని కులాలకు జనాభా దామాషా ప్రకారము రాబోయే ఎలక్షన్స్లో, రాబోయే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా వాటా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాం. అన్ని కులాలకు కూడా అందులో యువత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తుంది. యువతని ప్రతిరోజు కూడా మేము సోషల్ మీడియా వేదికగా చైతన్యవంతం చేస్తున్నాము. అన్ని కులాల నుంచి కూడా యువత క్రియాశీలకమైన రోల్ తీసుకొని రాబోయే బీసీ రాజ్యాధికారంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుందని విశ్వసిస్తున్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. పూర్ణచంద్ర గారు, సార్ మన చిరంజీవి సార్ అస్తిత్వంతో ముడిపెడుతున్నారు సార్. అంటే రాజకీయంగా రాకపోతే కులాలన్నీ కూడా కనుమరుగైతే ఏమన్న ఒక భయాందోళనలో ఈ సమాజం ఉన్నట్టు చెప్తున్నారు. ఎవరైతే రాజకీయంగా ముందు ఉంటారో వాళ్ళు, మీరు చెప్పినట్టు ఇందాక 0.3% లేని వాళ్ళు కూడా 13 మంది ఉన్నారు ఈ అసెంబ్లీలో. అక్కడ చాలామంది, అంటే సంఖ్యకు మించి వాళ్ళు రాజకీయాన్ని అనుభవిస్తున్నారు. కాబట్టి దీన్ని మీరు ఏ విధంగా ఈ చేనేత వర్గాల్ని ముందు పెట్టి మనం వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత రావడానికి అన్ని కులాలని జోడిస్తే బాగుంటుందని అంటున్నారు? చేనేతలు ఇప్పుడు దుర్భర దారిద్ర్యంలో బతుకుతున్నారు. ఎంతో మందికి ఈరోజు మీరు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బట్టలు కొనడానికి వెళ్తే దుప్పటి 150-200 రూపాయలు దొరుకుతుందండి. అది ఎలా సాధ్యం అంటే శ్రమ దోపిడీ జరుగుతున్నట్టే కదా. ఎక్కడెక్కడో దేశంలో వివిధ చేనేత ప్రాంతాల నుంచి చేనేతలు ఏవైతే నేసారో ఆ దుప్పట్లు
ఒక దుప్పటి 100-150 రూపాయలకు దొరుకుతుందంటే ఎంత శ్రమ దోపిడీ జరుగుతుంది చెప్పండి. సో ఇది ఎందుకు జరుగుతుంది, ఈ రకమైన దోపిడీ ఎందుకు జరుగుతుంది అనేది చేనేతలు, విద్యావంతులు మరి ఆలోచించాలి. ఆలోచించినాక దీనికి కారణం ఏంటంటే డైరెక్ట్ గా నేను లింక్ ఇచ్చేది ఇందాక చిరంజీవులు గారు చెప్పినట్టు రాజకీయ అధికారం లేకపోతే, మన వాటా కనుక మనం పొందకపోతే మరి ఇట్లానే జరుగుతుంది. ఈ 150 రూపాయలకి దుప్పటి ఇంకా ఈ కాలంలో కూడా 150 రూపాయలకి దుప్పటి అమ్మటం అనే పరిస్థితి వచ్చింది అనే దానికి మనం లింక్ చేయాల్సింది అసెంబ్లీకి. అసెంబ్లీలో మనం ఇందాక మీకు చెప్పిన విధంగా చూస్తే ఈ 2-3 కమ్మారెడ్డి వెలమ కులాల కన్నా మరి ఎంత వెనకబడి ఉందో చేనేతలు మనకు అర్థం అవుతుంది. ముందు ఈ సమస్యని చేనేతలందరూ గుర్తించాలి. శ్రీకాంత్ గారు చెప్పినట్టు సోషల్ మీడియాలో ఇది ప్రజలకి తెలియాల్సిన అవసరం. చాలా మందికి తెలియదండి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే చేనేతలు మిగిలిన బీసీ వర్గాలు కానీ, ఎస్సీ వర్గాలు కానీ, ఎస్టీ వర్గాలు కానీ ఏదో ఆయన చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు, మనకి మంగళగిరి లోకేష్ బాబు అయ్యాడు కాబట్టి మనకేదో న్యాయం జరుగుతుంది, సిరిసిల్లలో ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ అయ్యాడు కాబట్టి మనకేదో న్యాయం జరుగుతున్నటువంటి ఆశావాహ దృక్పథంతో ఉంటున్నారు. వీళ్ళు ఇచ్చే ఏవైతే ఈ స్కీమ్స్ ఉన్నాయో స్కీమ్స్ గురించి నమ్ముకుంటూ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుంటూ బ్రతుకు వెళ్ళదీస్తున్నారు. ఈ విషయం అర్థం కావాలంటే ఈ ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి అనే విషయాన్ని ప్రజలకి అర్థం కావాలి. వీళ్ళేం పరిష్కరించరు. కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కాదు, జగన్ కాదు, బాబు కాదు, మోడీ కాదు, మన సమస్యల్ని వీళ్ళు పరిష్కరించరు. వాళ్ళకు కావాల్సిన కార్యక్రమాలే వాళ్ళు చేసుకుంటారు అనే విషయాన్ని ముందది సమస్యని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. మనకు ఉన్నటువంటి బహుజన వర్గాల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకంటూ మనం ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవట్లే. ఇప్పుడు అంబేద్కర్ మార్గంలో అంబేద్కర్ ఆ రోజున ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకున్నాడు. ఆయన స్వాతంత్ర ఉద్యమం జరిగేటప్పుడు ఏం చేశాడు ఆయన, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నా జాతులకు అన్యాయం జరుగుతుంది, ముందు నా జాతులకు స్వాతంత్ర్యం ఇక్కడ ఉన్న అగ్రవర్ణాల నుంచి రావాలని చెప్పి ఆయన ఉద్యమించాడు. కాబట్టే కాన్స్టిట్యూషన్ లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు వచ్చినాయి. బీసీలకు కూడా ఆర్టికల్ 340 కింద ఒక బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలని ఒక ప్రొవిజన్ ఏర్పడింది. అందుకని ఈ జాతులకు సంబంధించిన నాయకులు, చేనేత నాయకులు ముందు ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకుని మన జాతులకు అన్యాయం చేయాలంటే ఈ రెడ్డి కమ్మ వెలవలు మనకి న్యాయం చేయరు, మన చేతిలోకి అధికారం రాందే మనకి కాదు, కాన్స్టిట్యూషన్ కూడా అదే చెప్తుంది అనేది ఒకటి అర్థమైనాక దాన్ని పొలిటికల్ స్టాండ్ క్లారిటీ తీసుకోవాలి. అంతేగాని నేను కాంగ్రెస్ లో ఉంటా, నేను బీజేపీలో ఉంటా, లేకపోతే వైసీపీలో ఉంటా, టీడీపీలో ఉంటా, బీఆర్ఎస్ లో ఉంటా, నాకు న్యాయం జరుగుతుంది, ఏదో ఎమ్మెల్యే అయితా, లేదో ఒక కార్పొరేషన్ పదవి ఇస్తానంటున్నాడు, పిలిచి మాట్లాడాడు 1-to-1 మనకి జరుగుతుంది, ఏదో ఒక ఎమ్మెల్సీ నైతా అనేటువంటి ధోరణిలో ఈ కులానికి పెత్తనం చేస్తున్నటువంటి నాయకులు కులం యొక్క ప్రయోజనాలని తాకట్టు పెడుతున్నారు ఈ పార్టీలకి. అందుకని పొలిటికల్ స్టాండ్ క్లియర్ గా తీసుకోవాలి. తీసుకున్నాక సరైనటువంటి నినాదాలతో ముందుకెళ్లాల్సి వస్తుంది. చిరంజీవులు గారు చెప్పినట్టు మన వాటా మనకేంటి, హిస్సా హిజ్జత్ హుకుమత్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఒక నినాదంతో ముందుకెళ్ళాలి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఏం జరిగిందండి, ఎలా క్లియర్ గా చెప్పారు, ఆంధ్రోళ్ళు దోచుకుంటున్నారు అనే విషయాన్ని క్లియర్ గా చెప్పడం జరిగింది. స్వాతంత్ర ఉద్యమ కాలంలో ఏం చెప్పారు, బ్రిటిష్ వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పారు. ఇప్పుడు ఈ అయిపోయినాయి కదా, ఈ సమస్యలు అయిపోయినాయి కదా. అంబేద్కర్ చెప్పినట్టుగా మన కొన్నటువంటి అవకాశాలని, రాజకీయ అవకాశాలను దోచుకుంటుంది ఎవరు, కమ్మారెడ్డి వెలమలు దోచుకుంటున్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో కమ్మారెడ్లు దోచుకుంటున్నారు, ఈ కులనాయకులు దోచుకుంటున్నారు అనే విషయాన్ని మనం నినాదాల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఒక నినాదం తర్వాత ఒక ఐడెంటిటీ తెచ్చుకోవాలా, ఒక పొలిటికల్ స్టాండ్ తీసుకోవాలా, ఇది దోపిడీ జరుగుతుందనాలా, 2 ఎవరు చేస్తున్నారో క్లియర్ గా చెప్పాలా, చెప్పినాక దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి నినాదాలతో హోరెత్తించాలా, హోరెత్తించినాక ఒక ఐడెంటిటీ అనేది కావాలి మనకి. నేను చెప్పేది ఏంటంటే ఏదో ఒక ఐడెంటిటీని మనం ఏర్పరచుకోవాలా. నల్ల చొక్కానో, బ్లూ చొక్కానో, లేకపోతే ఇంకో చొక్కానో, ఇంకో చొక్కా, క్లియర్ గా ఒక ఐడెంటిటీని తెచ్చుకోవాలి మనం. ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసుకుని మరి చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ కులాలు నిత్య జీవితమే పెద్ద సమరం, రోజు బతకటమే ఆ రోజుకి ఆ రోజే సమరం. ఇప్పుడు ఈ పెద్ద పెద్ద పార్టీలన్నీ కలిపి ప్రజల్ని మొబిలైజ్ చేసి ధర్నాలు చేయించినా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి చేస్తారు. ఆ రోజు కూలీ కోసం వెళ్ళి
ప్రదర్శించాల్సిన అవసరం ఏర్పడతా ఉంది కాబట్టి పార్టిసిపేట్ చేస్తారు. సార్. మరి మన వర్గాలు మనం చేయాలంటే మనం డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి జనాలకి బత్యం ఎట్లా ఇస్తాం, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఎట్లా ఇస్తాం, భోజనం ఎట్లా పెడతాం, ఇవన్నీ ఎలా చేస్తాం? మనం చేయలేం కాబట్టి సార్. మనం ఒక ఐడెంటిటీ ముందుకెళ్ళాలి. అరే బీసీలు రా, బీసీలు ఈ రోజు పోరాటం చేస్తున్నారు, చేనేతలు పోరాటం చేస్తున్నారు, ముదిరాజులు పోరాటం చేస్తున్నారు, ఎస్సీలు చేస్తున్నారు, ఎస్టీలు చేస్తున్నారు, వాళ్ళు నిరసన తెలుపుతున్నారు. దానికి బ్రహ్మాండమైన మార్గం పెరియార్ సూచించాడు ఆయన. సార్. ఇది దాదాపు 1940లోనే ఆయన చేశాడు. ఆయన వయసు అప్పుడు 65 సంవత్సరాలు. 65 సంవత్సరాల వయసులోనే ద్రావిడ కళగం అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి RSS మాదిరిగా చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేశాడు. అవును. నల్ల చొక్కాల ఉద్యమంతో ముందుకెళ్ళాడు. అందుకని క్లారిటీ రావాలా. అవును. రీసెర్చ్ స్కాలర్లు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సార్. ఈ ఖద్దరు చొక్కాలు తెల్ల చొక్కాలు వేసుకుంటే మనకేం లాభం వచ్చిందండి? ఈ తెల్ల చొక్కాలే కదా మన బ్రతుకుని తెల్లారెట్టు చేసినాయి అనేది గమనించాలి కదా. అవును. అందుకే దానికి వ్యతిరేకంగా నల్ల చొక్కాలతో ముందుకు రావాలి. మనం అవునవును. నల్ల చొక్కాలతో ముందుకు వచ్చి నిరసన తెలియజేయాలా. సార్. దీనికి ఏమండి ఏమన్నా తప్పుందా? కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంప్లాయీస్ కనుక నల్ల చొక్కా వేసుకుంటే ఏమైనా అరెస్ట్ చేస్తారంటే తప్పు పడతారా? అలాగే. దిస్ ఇస్ అ సైలెంట్ వేవ్ లాగా వెళ్ళిపోవాలా. Yes. ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ దోపిడీ దొంగల ప్రభుత్వాలన్నీ కూడా ఎప్పుడు కూడా మళ్ళీ ఎలా గెలవాలనే చూస్తాయి. మళ్ళీ గెలవటం కోసం బీసీల సమస్యలు పరిష్కరిస్తే ఈ రోజు మనం గెలుస్తామనంటే బీసీల సమస్య పరిష్కరిస్తామని చెప్పి కళ్ళబల్లి కబుర్లన్నా చెప్తాయి, ఏదో 2-3 జీవోలన్నా ఇస్తారు. చిరంజీవి. దానికోసమైనా సరే ఈ నల్ల చొక్కాల ఉద్యమం అనేది పనికొస్తుంది. ఈ సార్. దృష్టితో మనం ఈ ఒక నినాదంతో, ఒక ఐడెంటిటీతో, ఒక రాజకీయమైనటువంటి స్టాండ్ తో మనం ముందుకెళ్ళాలి. ముందుకెళ్తే ఈ ప్రభుత్వాలు తలంచక తప్పదు. సార్. మన వాళ్ళకి కూడా నాయకత్వ లక్షణాలు వాళ్ళు ఒక పందాకి నిలబడినప్పుడు వాళ్ళకు కూడా గుర్తింపు వస్తుంది, సార్. లీడర్లుగా మనగలుగుతారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు చిరంజీవి గారు మీరు చెప్పండి. ఓవరాల్గా ఇప్పుడు సార్ చెప్తున్నారు ఐడెంటిటీ ఉద్యమం వీటితోనే మనం రేపొద్దున రాజకీయ శక్తిగా ఎదగొచ్చు. నేను ఒకటే చెప్తాను ఏంటంటే ఆ. అంటే పద్మశాలి చేనేత కులాలే కాదు, ఏ కులం బీసీ కులాలైనా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే వాళ్ళ బానిస మనస్తత్వం నుంచి బయటకు రావాలి. ఇంకా మనం బాంచన్ కాల్ముక్ దొర అనేటువంటి భావన నుంచి బయటపడాలి. ఉమ్. అదేవిధంగా స్వేచ్ఛను అణిచివేసేవాడు ఎవడు కూడా సరే. స్వచ్ఛందంగా స్వేచ్ఛను ఇవ్వడు. అవును. మరి దాన్ని మనం లాక్కోవాలి. ఇది నేను చెప్పింది కాదు, మార్టిన్ లూథర్ కింగ్ చెప్పిండు, అమెరికా అది అవును. అధ్యక్షుడు చేసినాను. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఫస్ట్ ఈ బానిస మనస్తత్వం నుంచి బయటపడడానికి ఒక 1 minute స్టోరీ చెప్తాను. చెప్పండి సార్. ఇప్పుడు ఒక చల్లని నీళ్ళలో మనం ఒక కప్ప వేసినాం, ఉమ్. వేసి కింద వేడి నిప్పు పెట్టినాం. ఆ కప్ప ఏంటంటే ఆ వేడి తగులగానే అది దుంకి బయటపడిపోతే ఏం కాదు, బతుకోగలుగుతుంది. ఉమ్. అప్పుడు దానికి ఆ శక్తి ఉంటుంది. ఉమ్. కానీ ఆ కప్ప ఏం చేస్తుంది? అడ్జస్ట్ కావడానికి ట్రై చేస్తుంది, ఉమ్. జంప్ చేయడానికి ట్రై చేయదు. ఉమ్. సో అది కొద్దిగా వేడి కాగానే అడ్జస్ట్ అవుతుంది, ఇంకా కొద్దిగా వేడి కాగానే ఇంకా అడ్జస్ట్ కావడానికి ట్రై చేస్తుంది. ఇంకా బాగా వేడయ్యే వరకు దానికి శక్తి కోల్పోతుంది, ఎగరలేదు, చనిపోతుంది. ఉమ్. సో ఇవాళ మనం కూడా ఏంటంటే ఇప్పుడు మనము వీళ్ళు అగ్రకులాలు పొగబెట్టిన్లు, మంట పెట్టిన్లు, మన అస్తిత్వానికి దెబ్బతీస్తున్నారు. సో మనం బయటకు ఎగిరి దుంకి వాళ్ళను మనం పోరాడి మనకు రావాల్సిన హక్కులు మనం సాధించుకోవాలి. కానీ అడ్జస్ట్మెంట్ ఎంతకాలం చూస్తారు? అందుకే అస్తిత్వం సమస్య వచ్చింది ఇక్కడ. అందుకని చెప్పిన ఇవాళ మనం ఎందుకు మన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అది అస్తిత్వం సమస్య కదా. సో అస్తిత్వము, ఆత్మగౌరవం, అధికారం, ఈ 3 మనకు కావాలి. నేను ఇంతకుముందు చెప్పిన ఏంది, ఫస్ట్ మనకు కావాల్సింది రిప్రజెంటేషన్. ఇస్తా, ఇజ్జత్, హుకుమత్ అంటే ఈ 3 అవే మన రిప్రజెంటేషన్, అస్తిత్వము, ఆత్మగౌరవము, అధికారం. ఈ 3 సంపాదించుకున్న రోజే 100% బీసీ కమ్యూనిటీస్ వాళ్ళకి కావలసినటువంటి వాటాను వాళ్ళు పొందగలుగుతాయి, సగర్వంగా బతకగలుగుతారు. ఇవాళ మెజార్టీ జనాలై ఉండి ఇంకోళ్ళని యాచించడం అనేటువంటిది ఉండదు. సో ఆ విధంగా జరగాలి. ఖచ్చితంగా ఈ కులాల కమ్యూనిటీలకు కూడా కొంత రాజకీయ శిక్షణ అవసరం. ఎందుకంటే కొన్ని వేల ఏళ్ళుగా మనం కర్మ సిద్ధాంతాన్ని మోస్తూ ఉన్నాం. అదేవిధంగా అనేకమైనటువంటి తెలియకుండా కొన్ని భావాలు మనలో అంతర్లీనమైనవి. అవన్నిటిని కూడా పటాపంచలు చేయాలి. ఆ పని తమిళనాడులో చేసినారు, అటు బీహార్లో చేసినారు, యూపీలో చేసినారు, కాబట్టి వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. సో అందుకే శిక్షణలు కూడా అవసరం. థ్యాంక్ యూ చిరంజీవి గారు. ఈ చర్చలో పాల్గొన్న పూర్ణచంద్రరావు గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అలాగే చిరంజీవి గారికి చేనేతలు రాజకీయాలు పనికిరారు అనే దాని మీద చక్కటి సూచనలు, సలహాలతోని చర్చ కార్యక్రమం ముగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.